ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. బేసిక్ గా చాలా మంది మనం ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే చూస్తూ ఉంటాం కదా, బట్ కొంతమంది కపుల్ మాత్రం కొంచెం యూనిక్ గా ఉంటారు. బట్ వాళ్ళు చేసే కంటెంట్ మాత్రం పీక్స్ లో ఉంటుంది. కానీ ఈ కపుల్స్ తాలూకా స్టోరీస్ అయితే చాలా వైరల్ అవుతూ ఉంటాయి కదా. అంటే వాళ్ళ రియల్ లైఫ్ లో జరిగే రియల్ ఇన్సిడెంట్స్ అన్ని కూడా వీళ్ళు మనకి ఇన్స్టా రూపంలో చూపెడుతూ ఉంటారు. బట్ అసలు రియల్ లైఫ్ లో వీళ్ళు కొట్టుకునేవి, ఇన్స్టాలో కనిపించే రీల్ అండ్ రియల్ కి ఈ డిఫరెన్సెస్ ఏంటో ఈ రోజు నాతో పాటు ప్రశాంతి అండ్ రాఘవ్ కపుల్ ఉన్నారు. సో వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ హాయ్ మొత్తానికి అయితే హాయ్ హలో హాయ్ హలో. కానీ పాపం బ్రో చూస్తే చాలా ఇన్నోసెంట్ గా ఉన్నాడు. అలా కనిపిస్తుంది. ఇన్నోసెంట్ కాదంటావు? కాదు, అసలు కాదు. సరే ప్రశాంతి, ఒక క్వశ్చన్ అడుగుతాను. నువ్వు మీ ఆయనకి ఒక ట్యాగ్ లైన్ ఇవ్వాలి, ఒక థంబ్నెయిల్ పెట్టాలి అంటే ఏం పెడతావు? నేనా ఆయనకి చాలా మంచిగా కనపడతాను. మరి ఇప్పుడే ఇన్నోసెంట్ లా కనిపిస్తారు. అలానే అంతా చాలా మంచోళ్ళు, నన్ను చాలా బాగా చూసుకుంటారు. అంటే నిన్ను చూసుకుంటారని మంచోళ్ళు? నన్ను చూసుకుంటారు కాదు, నార్మల్ గా కూడా చాలా డౌన్ టు ఎర్త్ ఉంటారు, చాలా మంచోళ్ళు, అందరికి హెల్ప్ చేయాలనుకుంటారు. నన్ను అయితే ఇంకెప్పుడు అలానే ఉంచుతారు. అంతే అంటే అంతే. అలా ఉంచితే మంచోళ్ళు, అలా ఉంచితే మంచోళ్ళు, మామూలుగా ఉంచితే మంచోళ్ళు. అలా ఏం కాదు, ఎప్పుడు చాలా మంచోళ్ళు. నాకన్నా అంటే ఇప్పుడు ముందు మనల్ని మనం ఇష్టపడిన తర్వాత వేరే వాళ్ళు ఇష్టపడతాం కదా. సో అలా కాదు, నేను ముందు ఆయన ఎక్కువ ఇష్టపడిన తర్వాత నేను. అంతే అంతే. ఓకే. సో అన్నిటికన్నా ఫస్ట్ అయితే క్వశ్చన్ అడుగుతా. ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? జస్ట్ 5 years. ఏంటమ్మా? జస్ట్ 5 years. ఓన్లీ జస్ట్? yes. 5 జస్ట్ అంతే. అందుకే పాపం మనిషి అలా ఉన్నాడు. లేదు, మాకు అసలు ఈ 5 years లో అనిపించలేదు. అయితే చాలా ఫాస్ట్ గా టైం అనేది వచ్చింది. కోవిడ్ ముందు జస్ట్ ఒక 3 months ముందు అయింది పెళ్లి. ఆఫ్టర్ దట్ కోవిడ్ ఒక 2 years తీసుకుంది. 3 years లా అనిపిస్తుంది. అంతే. సూపర్. అయితే అడుగుతాను. అయితే అడిగే ముందు ఫస్ట్ అసలు మీరేం చేస్తుంటారు? నేను ఫార్మా కంపెనీలో చేసేవాడిని అండి కోవిడ్ ముందు, మెకానికల్ ఇంజనీర్ ని. కోవిడ్ తర్వాత నాకు ఆ ఫ్యూమ్స్ ఇవి అన్ని డాక్టర్ పడవ ఇంకా ఆ ఫీల్డ్ వదిలేసేమన్నారు. సో ఆటోమొబైల్ అండ్ ట్రాన్స్మిషన్ ఇంజనీరింగ్ జాస్పర్ కంపెనీ ఉంది యుఎస్, ఇక్కడ బ్రాంచ్ ఉంది అన్నమాట. అందులో చేసేవాడు ఓన్లీ నైట్ షిఫ్ట్స్. అది హెల్ప్ పాడవుతుందని, ప్లస్ తినకి కొంచెం హెల్ప్ కావాలంటేను అది క్విట్ చేసి ఇంకా ఫుల్ టైం తనకి అట్లా ఫుల్ టైం నాతోనే ఉంటారు. ఇంకా ఇద్దరు కలిసి బిజినెస్ చేస్తుంటారు. మార్కెటింగ్ లో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ చేస్తాం ఇద్దరు. మళ్ళీ టైం బ్యాక్ వెళ్ళినా కూడా ఇలాంటి ఒక రోజు రాకూడదు నాకా అని అనిపించే కోవిడ్. నాకు కోవిడ్ వచ్చినప్పుడు ఆబ్వియస్లీ కోవిడ్ షూర్ కమ్. అసలు నాకనే కాదు, ఎవ్వరికి రాకూడదు అనుకుంటున్నాను. నాకు అంటే ఈ జన్మ నేను బతుకున్నంత వరకు కూడా అలాంటి సిచ్యువేషన్ ఎవ్వరికి కూడా రాకూడదు. అండ్ మా ఫాదర్ విషయంలో నేను చాలా స్ట్రగుల్ అయ్యాను, అండ్ ఈయన విషయంలో కూడా చాలా స్ట్రగుల్ అయ్యాను. సో వీళ్ళిద్దరికి నేను స్ట్రగుల్ 2 phase అయితే చూసాను కోవిడ్ లో. అది ఎవ్వరికి రాకూడదని నేను అనుకుంటున్నాను. మీ లైఫ్ లో ఇన్ షార్ట్ చెప్పాలంటే నేను లైఫ్ ఉన్నది కూడా తన వల్లే. ఇక్కడ వైజాగ్ లో ఉంటే మాత్రం రాబోదు. అసలు వాళ్ళ బావగారు వాళ్ళ హాస్పిటల్ అక్కడ పిఠాపురం తీసుకెళ్ళిపోయి అక్కడ ఆక్సిజన్ సిలిండర్స్ అవైలబుల్ ఉంటే ఇక్కడ లేవు. సో రెమ్డెసివిర్ కూడా ఇక్కడ లేదు. కలెక్టర్ కి లెటర్ రాసిన 5 days తర్వాత వస్తుంది. సో రెమ్డెసివిర్ లేదు, ఆక్సిజన్ లేదు, ఏం లేకపోతే విత్ ఇన్ 2.5 hours 3 hours లో ఇక్కడ నుంచి పిఠాపురం తీసుకెళ్ళారు వాళ్ళ బ్రదర్ తను కార్లో తీసుకెళ్ళాము. కరెక్ట్గా అన్నవరం దగ్గర ఈయనకి బ్లడ్ వామిటింగ్ అయిపోతే చాలా సివియర్ స్టేజ్ కి వెళ్ళాను. ఆలోచిస్తున్నారు. 60 వచ్చేసింది సాచురేషన్. మెట్లు 1 floor ఎక్కాలి, ఎక్కడానికి కూడా ఇంకా అసలు ఇది లేదు. మా అన్నయ్య అంటే నా ఫేట్ ఎలా ఉంది అంటే ఆ ఫ్లోర్ కి లిఫ్ట్ ఉంది, కానీ నాకు ఆ లిఫ్ట్ కనిపించలేదు. వెనకాల నుంచి ఉంది, ప్లస్ ఆ టైంలో ఎవరు గైడ్ చేయలేదు. మిడ్ నైట్ రీచ్ అయ్యాము అక్కడికి. మెట్లు ఎక్కి వెళ్ళడం వల్ల ఇంకా బాగా సివియర్ అయిపోయింది అక్కడికి వెళ్ళేసరికి.
ఐసీయూలో నేను ఒక 5 days ఇంట్లోనే ఉన్నాను. అంటే ఇక్కడ హాస్పిటల్ ఎవరు కూడా ఎవరిని ఈయన రిలేటివ్స్ వదిలి వెళ్ళిపోమన్నారు, వదిలి వెళ్ళిపోండి ఎలా లేదు అని చెప్పారు. ఈయన నేను ఉంటేనే ఉంటానని అన్నారు. ట్రీట్మెంట్ ఏదైనా అంటే గిట్ట ఫట్ట అన్నట్టు, ఒకవేళ బతుకుంటే నీతోనే ఉంటాను, ఒకవేళ చనిపోతే ఇంకా అక్కడ నువ్వు ఉండగానే అయిపోతాను అన్నట్టుగా అయిపోయింది. నేను మొత్తం అంతా మెడికల్ హాస్పిటల్స్ మొత్తం అన్ని కూడా బెడ్ 3 lakhs పెట్టి కొంటానని కూడా ఇచ్చారు. అంతా అయింది కానీ ఈయన వదిలేసి వెళ్ళిపోమన్నారు. డాక్టర్స్ ని అడిగాను, మీకు ఇక్కడ వదిలేసి వెళ్ళిపోతాను, మీరు కరెక్ట్గా నాకు చెప్పేయండి బతుకుతారా లేదా అని. 50-50 అందరూ ఎండీలు చదివారు ఇక్కడ, లండన్ నుంచి ఎక్కడెక్కడి నుంచి పెద్ద పెద్ద డాక్టర్స్ అందరూ కూడా 50-50 అని. సో నా లైఫ్ లో మళ్ళీ దేవుడిలాగా అండ్ ఒకటి మా అన్నయ్య అండ్ పిఠాపూర్లో మా బావ ఉన్నారు, తన డాక్టర్, తను వీళ్ళిద్దరి వల్ల మళ్ళీ నా ఫేస్ లో నవ్వొచ్చింది అనమాట. ఈయన సర్వే వచ్చారు, మొత్తం 5 days లో ఐసీయూలో more than 100 to 200 members వెళ్ళారు పేషెంట్స్. ఐసీయూలో అంత మంది వెళ్ళినా ఈయన ఒక్కలే బయటకు వచ్చారు. నాకు కూడా చాలా సపోర్ట్ చేశారు. ఈయన పక్కనే నాకు బెడ్ ఇచ్చారు ఐసీయూలోని, మొత్తం 3 మాస్క్ వేసుకుని. నాకు ఇంకేమీ అనిపించలేదు. నేను ఎందుకు వెళ్ళాను ఇంకా నేను నా వర్క్ లోనైనా అలానే ఉంటాను అండ్ ఫ్యామిలీ లైఫ్ లో కూడా అలానే ఉంటాను. దేనికి అంతగా జడను. ఒక రిలేషన్స్ అప్పుడే కొంచెం ఎమోషనల్ అయిపోతాను, అప్పుడే కొంచెం వీక్ అవుతాను. అది కూడా నేను కాసేపు అంతే, తర్వాత దీనికి ఎండింగ్ పాయింట్ ఉంటది, అది ఎక్కడో దగ్గర ఉంటది, దాన్ని మనం ఎలాగైనా చేయాలి ఈ ప్రాబ్లమ్ ని అనే ఉంటాను. దేనికి అంత భయపడను ఫస్ట్. ఇఫ్ ఇన్ కేస్ నిజంగా అంత సివియర్ అయ్యేటప్పుడు నీ చేతిలో ఎవరు లేకపోతే నువ్వు ఎలా ఫైట్ చేయాలని అనుకున్నావు? నాకు ఫైట్ చేయడానికి ఆబ్వియస్లీ మేము 4 members అక్క, మా అన్నయ్య, నేను, మా చెల్లి, మా మమ్మీ, మా డాడీ. ఫస్ట్ కోవిడ్ లో రాంగ్ మెడికేషన్ వల్ల మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారికి అసలు 64 years, బీపీ లేదు, షుగర్ లేదు, ఓన్లీ రాంగ్ మెడికేషన్ వల్లే చనిపోయారు. అది ఫ్యామిలీ డాక్టర్ హోమ్ మెడిసిన్స్ ఫోన్ లో ట్రీట్మెంట్ చేశారు కదా అలా. సో మా నాన్నగారిని పట్టుకొని మేము అంబులెన్స్ లో కిమ్స్ హాస్పిటల్ కి, కేర్ హాస్పిటల్ కి, అపోలో హాస్పిటల్ అన్నిటికి తిరిగాం. బట్ అప్పుడు ఏంటంటే స్టెరాయిడ్స్ వల్ల ఆయనకి బాడీ కంప్లీట్ గా షుగర్స్ ఎఫెక్ట్ అయిపోయి టాలరేట్ చేయలేదు. నేను అప్పుడు ఇంకా సరేలే ఏజ్ ఫ్యాక్టర్ 64 years అన్నప్పటి నుంచి ఇంకా దేవుడు అన్ని చాలా మనం అనుకుంటాం కదా, నేను ఇంక దేవుడు లేడేమో ఇంక నేను నమ్మకూడదు అనేసుకుని ఇంకప్పటి నుంచి మా ఇంట్లో మా అత్తమ్మ మామయ్య గారు దేవుడు దండం పెట్టేదాన్ని కాదు. నేను ఒక 1 year వరకు చాలా మొండిగా ఉండేదాన్ని. తర్వాత ఈయనకి ఎప్పుడైతే ఇలా వచ్చిందో మా అన్నయ్యకి నేను అసలు కాల్ కూడా చేయలేదు.